ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ అస్సలు ఆలస్యం చేయకుండా నేను చెప్పేటువంటి ప్రతి మాటను పూర్తిగా ఆలకించు. నీ మనసుకు నచ్చిందే చెప్పబోతున్నాను కాబట్టి తొందరపడి నెట్టివేయవద్దు. రేపటి రోజున నీకు వచ్చేటువంటి అమూల్యమైనటువంటి శుభవార్తను ఇప్పుడే తెలుసుకొని ఆనందించు అని తెలుపుతున్నారు. అమ్మవారు మనకు తెలియజేయబోయేటువంటి సందేశంలో ఉన్నటువంటి పరమార్థాన్ని అయితే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి. ఇక అమ్మవారి యొక్క సందేశాన్ని మనం తెలుసుకునే ముందుగా మన ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక అమ్మవారి యొక్క సందేశం గురించి వివరంగా తెలుసుకుందాం. బిడ్డ, నీవు చాలా అలసిపోయి ఉన్నావు, చాలా నిరుత్సాహంతో ఉన్నావు కాబట్టి ఈ రోజున ఈ సందేశం నీ ముందుకు వచ్చింది. కాబట్టి ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించు అని తెలియజేస్తున్నారు. మీరిచ్చే ఒక చిన్న లైక్ అండి మా ఛానల్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఆ తల్లి మనకు ఏం తెలియపరుస్తుంది అంటే, నీ మనస్తత్వం చాలా గొప్పగా ఉంటుంది. అందరితోనూ కూడా చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటావు. అబద్ధాలను అస్సలు మాట్లాడవు. ఏది ఏమైనా కానీ కుండ బద్దలయ్యే విధంగా ఎప్పుడూ కూడా జనాన్ని చెబుతూ ఉంటావు. దానివల్ల ఏంటంటే నీకు అధికంగా శత్రువులు పెరిగిపోయారు. కొంతమంది నీకు దూరమైపోయారు. ఇప్పటి వరకు నీవు ఎన్ని కష్టాలను బాధలు పడ్డావో నాకు తెలుసు. ఇప్పటి వరకు ఎన్నో నష్టాలను నీవు ఎదుర్కొంటూ వచ్చావు. జీవితంలో బాగా డబ్బులు సంపాదించాలి అని అనుకున్నావే కానీ ఏది కూడా నీవు కన్నటువంటి కళ అనేది నిజం కాలేదు. అందువలన చాలా నిరుత్సాహపడ్డావు. నీకు నచ్చినవి ప్రతి ఒక్కటి కూడా వదిలిపెట్టావు నీ వారి కోసం. అసలు నీ గురించి పట్టించుకునేటువంటి వారు లేరు అని చాలా బాధపడుతూ ఉంటావు. ఇక నీకు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. దానికోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటావు. అయినప్పటికీ కూడా నీకు మంచి జీవితం ఇవ్వలేదు అని చెప్పి కుమిలిపోతూ ఉన్నావు కదా. చూడు, ఈరోజు నీవు వినబోయేటువంటి శుభవార్త నీ యొక్క దిశను మార్చేటువంటి శుభవార్త. ఎటువంటి ఆటంకము నీకు ఎదురవ్వదు. నీవు ఏ పని చేయాలన్నా కూడా దానిలో మంచి విజయాన్ని పొందుకోగలుగుతావు. డబ్బు పరంగా అయితే చాలా కలిసి వస్తుంది. ఈరోజు ఇంట్లో కూడా సంపద పెరిగేటువంటి సూచనలు అయితే అధికంగానే కనిపిస్తున్నాయి. నీవు పడినటువంటి కష్టానికి తప్పకుండా అంటే నీ యొక్క శ్రమకు తగినటువంటి గుర్తింపు అనేది కలుగుతుంది. మంచి శుభవార్తను నీ వింటావు అని చెబుతున్నాను కదా. నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజున ఆర్థిక పరంగా కూడా నీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు రెట్టింపు అయ్యే విధంగా చేస్తాను. ఇక ఆగిపోయినటువంటి పనులు కూడా సకాలంలో పూర్తి కాగలుగుతాయి. నీ జీవితంలో గొప్ప మార్పును అయితే ఈరోజు చూడబోతున్నావు. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. నీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా నీ నుండి తొలగిస్తాను. తెలివితేటలు, ధైర్యము అధికంగా ఉన్నాయి. ఏ పని చేసినా ఎక్కడ ఏ విధంగా ఉండాలో కూడా నీకు అతిగా తెలుసు కదా. ఏ సమస్య వస్తే ఆ యొక్క సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలో కూడా తెలుసు కదా. మరి ఎందుకు ఈ విధంగా నీవు నిరుత్సాహపడుతున్నావు? నీవు ఎవరిని కూడా మోసం చేయవు, కానీ కొంతమంది నిన్నే మోసపరుస్తూ వస్తున్నారు. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే నీ మంచి మనసుకు ఎప్పుడూ కూడా కష్టం కలగకుండా చూసుకుంటానని ఎప్పుడో నీకు మాట ఇచ్చాను. కాబట్టి నీ చేయి ఎప్పుడూ కూడా విడిచిపెట్టను. అదృష్టము అనేది అనుకూలంగా మారితే ఏ విధంగా ఉంటుంది అనేది ఈ రోజు నీకు చూపించబోతున్నాను. ఇక నీ సంపాదన కూడా రెట్టింపు కాబోతుంది. నీవు ఏదైతే కోరుకున్నావో ఆ యొక్క జీవితాన్ని ఈ రోజున నీ ముందు ఉంచబోతున్నాను. ఇన్ని ప్రయత్నాలు చేశావో, ఎంతగా నీ యొక్క జాలిగుణము అనేది ఎంత ఇదిగా ఉంటుందో, నిన్ను నమ్మినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎంతగా అందించావో, అంటే నీ నుండి చక్కగా సహాయం అందుకున్నటువంటి వారు ఏ స్థితిలో ఉన్నారో, కానీ నీకు సమస్య వచ్చినప్పుడు ఎవరి వద్దనూ కూడా సహాయం అనేది తీసుకోకుండా, ఎవరూ కూడా నీకు సహాయాన్ని అందించేటువంటి వారు లేక ఈ రోజున ఎవరూ కూడా పట్టించుకోలేనటువంటి రోజుగా నీకు మిగిలిపోయింది. కాబట్టి ఈ రోజు నువ్వు నోరు తెరిచిమని అడిగావు, తల్లి నేను ఎప్పుడూ కూడా నిన్ను ఏది కూడా అడగలేదు తల్లి. నా జీవితంలో అంటే నీవు మరీ కోరి అది నాకు కావాలి, అదే నా జీవితం, ఇది ఉంటేనే నేను ఉండగలను అని ఇప్పుడు కూడా అడగలేదు. ఉన్నదాంట్లోనే సంతోషంగా ఉన్నాను. ఉన్నదాన్నే చూసుకొని నా యొక్క జీవితంలో నేను మురిసిపోతూ ఉన్నాను. మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? నా గురించి పట్టించుకునేటువంటి వారు కానీ ఆలోచించేటువంటి వారు కానీ ఎవరు కూడా లేరు అని బాధపడుతూ ఉన్నావు కదా. ఈ సమాజం ఆ విధంగా ఉంది. ఎవరికి ఎక్కడ ఏ సహాయాన్ని అందిస్తే వారు బాగుపడతారో, ఎక్కడ వారు సంతోషంగా ఉండిపోతారో, ఎక్కడ వారి దగ్గర మన ముందు అంటే మనం
ఎక్కడైతే కించపరుచుకొని ఉంటామో, ఎవరికి వారే స్వార్థం పెరిగిపోయి ఎవరి బతుకు వారు చూసుకునేటువంటి ఈ రోజుల్లో మరి నీ గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పు? కేవలం ఆర్థిక పరంగా కానీ, నీవు సంపాదిస్తున్నటువంటి దాని గురించి కానీ, లేదంటే కేవలం నువ్వు ప్లాన్ చేసుకున్నటువంటి వాటిపైన కానీ, అంటే నీ ఫ్యూచర్ గురించి నువ్వు వేసుకున్నటువంటి ప్రణాళికలు అందరికీ కూడా పంచుకుంటున్నావు చూడు, అదే నువ్వు చేసేటువంటి మొదటి తప్పు. నీ యొక్క ప్రణాళికలను ఎదుటి వ్యక్తులకు తెలియపరిచినప్పుడు తప్పకుండా ఆ యొక్క ప్రణాళికల ప్రకారమే వారు కూడా నడుచుకుంటారు. మరి అలాంటప్పుడు ముందు లాభం అనేది ఎదుటి వ్యక్తులకే వెళ్ళిపోతుంది కదా. కాబట్టి నీవు అనుకునేటువంటి పనిని నీవే చేయాలి. ముందుగా దానిలో ₹1 లాభం అనేది నీకు వచ్చిన తరువాత దాని గురించి తెలియనటువంటి వ్యక్తులకు, నిస్సహాయ స్థితిలో ఉండేటువంటి వ్యక్తులకు దాని గురించి చెప్పగలిగితే వారికి ఒక ఇదిగా మిగిలిపోతుంది. మరి ఎటువంటి అవసరం లేనటువంటి వ్యక్తులకు తెలియపరిచి నీ గురించి నీవు నిస్సహాయపడుతూ వారి ముందు నిస్సహాయ స్థితిలో నిలిచిపోయి ఉన్నావు. కాబట్టి నీవు ఒక స్పష్టత ఇవ్వాలి అనే ఈ సందేశ రూపంలో నీ ముందుకు వచ్చాను. నీకు చాలా అంటే చాలా జాలిగుణము అనేది అధికంగా ఉంటుంది, అతి మంచితనం అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రతి చిన్న దాన్ని కూడా అధికంగా నమ్మేస్తూ ఉంటావు చూడు. టెన్షన్ను అధికంగా తీసుకోకు, ప్రతి దానికి టెన్షన్గా పడిపోతూ ఉంటావు చూడు. ఈరోజు నీకు అనుగ్రహం అంటే నా యొక్క అనుగ్రహము అనేది నీకు అధికంగా లభించబోతుంది. కాబట్టి ఈరోజు నీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా, నీకు గుర్తుండిపోయేటువంటి రోజుగా, అన్ని రకాలుగా నీకు అతి ఉత్తమమైనటువంటి రోజుగా ఈ రోజు నిలవబోతుంది. ఎన్నో రకాల దుష్ట శక్తుల నుండి నిన్ను కాపాడుకుంటూ వచ్చాను. ఎటువంటి ప్రభావం ద్వారా నీకు ఎటువంటి హాని కలగకుండా నేను నీ వెన్నంటే ఉండి నడుస్తూ వచ్చాను. నిన్ను చేసినటువంటి నీకు నేను సహాయాన్ని అందివ్వలేనా? చూడు, ఈరోజు నీవు చేయవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ఉంది. అది ఏమిటి అంటే, నీకు దగ్గరలో ఏ ఆలయం అయితే ఉందో ఆ ఆలయానికి వెళ్ళి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసుకొని స్వామివారిని దర్శించుకొని ఒక కొబ్బరికాయ కొట్టి ఇంటికి రా. అక్కడ ప్రశాంతంగా కొంతసేపు కూర్చొని నీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో, నీకు ఏవైతే బాధలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా స్వామివారికి తెలుపుకొని, నీవు వేటి గురించి అయితే బాధపడుతూ వస్తున్నావు వాటిని అన్నిటినీ కూడా నీ మనసులో తలుచుకొనిరా. అటువంటివి అన్నీ కూడా తొలగిపోతాయి. అందరూ సంతోషంగా ఉండాలి. నా యొక్క కుటుంబ సభ్యులు, నా చుట్టూ ఉన్నటువంటి వారు అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకో. ఈ రోజున నీపై ఉండేటువంటి అంటే ప్రతి చెడు దృష్టి, ఎవరైతే నరదిష్టితో నరగోలతో నిన్ను చూస్తూ ఉన్నారో అటువంటి కళ్ళు అన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైతే నీకు కీడు తెలపట్టాలి అని నీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో అటువంటి వారు అందరూ కూడా పోతారు. అంతటి అమూల్యమైనటువంటి రోజు ఈ రోజు. ఇక నీవు చేసినటువంటి ప్రతి పనిలో కూడా నీకు ధనలాభం అనేది కలుగుతుంది. కాబట్టి ఇంత మంచి పెద్ద అవకాశమే కదా ఈ రోజు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఇక ఈ రోజున 11 తమలపాకులను నీవు పూజా మందిరంలో ఉంచుకో. నీ ఒంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ, నీ ఒంట్లో ఉండేటువంటి నెగిటివ్ శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. అపారమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే నీ పైన ఎవరైనా ఏమైనటువంటి కుళ్ళు కుతంత్రాలు ఉన్నా కూడా అటువంటివి అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి నీకు అన్ని రకాలుగా సౌఖ్యం, శ్రేయస్సు, కుటుంబ సౌఖ్యము ఇటువంటివి అన్నీ కూడా ఈ రోజు నుండే మొదలవబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. సమాజంలో కూడా ఉన్నతమైనటువంటి గౌరవం నీకు లభించే విధంగా చేస్తాను. కుటుంబంలో ఎటువంటి కలహాలు, ఇబ్బందులు లేకుండా సంతోషకరమైనటువంటి జీవితాన్ని నీకు ప్రసాదించబోతున్నాను. కాబట్టి తొందరపడి ఎటువంటి నిర్ణయాలను కూడా తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దు అని అంటున్నాను అంటే, ఇన్ని రోజులు ఇంత కష్టాన్ని అనుభవించినటువంటి నీవు నా యొక్క అంటే నాకు ఇక ఈ జీవితాన్ని వద్దు అని ఎన్నో ఆలోచనలు, చెడు అభిప్రాయాలు తీసుకుంటూ ఉంటున్నావు నీ మనసులో. కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని, కాబట్టి ఉన్న ఫలంగా మన యొక్క జీవితాన్ని మనం ఆపేసుకోవాలి అనుకుంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కర్మ ఫలితాన్ని కొన్ని జన్మల వరకు, కొన్ని సంవత్సరాల వరకు, ఇటువంటివి కొన్ని కోట్ల జన్మలు ఎత్తి మనం అనుభవించవలసి వస్తుందట. కాబట్టి ఈ జన్మలోనే మనం ఉండి వాటి అన్నిటికీ కూడా మన యొక్క జీవితం ద్వారా ఒక సార్థకము అనేది, దాన్ని ముగింపు అనేది చెప్పుకోవాలి. కాబట్టి నీ జీవితంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా నేను ఉన్నాను అని నీకు ప్రమాణం చేశాను. కాబట్టి ఇక నుండి నీవు నా యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ సంతోషంగా ఉండు. ఎవరితోనూ కూడా గొడవలు పడవద్దు. ఒకవేళ నీతో ఎవరైనా ఏమైనా గొడవలు పడితే వారిని అసలు పట్టించుకోవద్దు. దానివల్ల నీకు నష్టం కలిగేటువంటి అవకాశాలు అయితే ఏమీ ఉండవు. ఇక అలాగే నీ యొక్క పర్సనల్ విషయాలను అయితే అసలు ఎవరికి కూడా అసలు చెప్పుకోవద్దు. దానివల్ల కుళ్ళు ఎక్కువగా ఏర్పడుతుంది. నీవు మంచిగా ప్రతిదీ అస్సలు ఓర్వలేరు కొంతమంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు. నీవు అటువంటి వ్యక్తులతో ఎటువంటి విషయాల్లో కూడా అసలు షేర్ చేసుకోవద్దు. దీనివల్ల నీ యొక్క జీవితంలో కొంత సమస్యలు ఎదుర్కొనేటువంటి అనుకూలత, ప్రతికూలత అయితే అధికంగా కనిపిస్తున్నాయి. నీకు వచ్చేటువంటి అదృష్టం
అదృష్టాన్ని కూడా రాకుండా చేస్తారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో నీవు జాగ్రత్తగా ఉండు. ఆ వ్యక్తులు ఎవరు అనేది నీ యొక్క మనసుకు కూడా తెలుసు. నీవు కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అని అనుకుంటున్నావు కాబట్టి నీవు ఏదైనా కొత్త పనిని మొదలు పెట్టుకోవాలి అనుకుంటే చక్కగా రేపటి నుండి మొదలుపెట్టు. ఇక ఈ రోజున నీ యొక్క జీవితంలో అంటే ఇక ఈ రోజు నుండే కొత్తగా నూతనంగా నీ యొక్క జీవితంలో ఒక కొత్త అధ్యాయంగా ప్రారంభించావా అన్నట్లుగా నీ యొక్క మనసుకు అనిపించకపోతే మరలా నన్ను అడుగు అని ఆ తల్లి ఈరోజు చాలా ప్రేమగా ఆప్యాయంగా ఎవరైతే ఏ భక్తురాలు అయితే ఈ రోజు నిరుత్సాహంతో కుమిలిపోతూ బాధతో ఆ తల్లిని అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా ఆ తల్లి దగ్గర నుండి సరైనటువంటి సమాధానం మీ అందరికీ కూడా దొరికింది అని అనుకుంటున్నానండి. కాబట్టి చాలా మంది కూడా వారు చేసుకునేటువంటి అంటే వారికి ఉన్నటువంటి అతి మంచితనంతో వారు చేసుకుంటున్నటువంటి ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటినీ కూడా వారి యొక్క ఆర్థిక పరమైనటువంటి విషయాల గురించి కొంతమందికి చెప్పేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎదుటి వ్యక్తులు మన యొక్క మంచిని కోరుకునేటువంటి వారా కాదా అని మనం తెలుసుకోకుండానే వారికి పంచుకున్నప్పుడు మనం తెలుసుకోకుండా చెప్పినప్పుడు మన పైన వారు కుళ్ళు ఏర్పరచుకోవడమే కాకుండా మన పైన వారికి చెడు దృష్టి కుళ్ళు కుతంత్రాలు ఇటువంటివి అన్నీ కూడా ఏర్పరచుకుంటారు. అలాంటప్పుడు మనం చేసేటువంటి పనిలో కూడా మనకు విజయము అనేది వరించకుండా పోతుంది. ఇటువంటి విషయాలు అన్నీ కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఎవరితో ఏ విధంగా ఉండాలో ఎంతవరకు ఉండాలో అంతవరకే జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో ఎవరైనా కూడా ఎటువంటి సలహాలు ఇచ్చినా కూడా వారు ఎక్కడ బాగుపడతారో అని చెప్పి కనీసం మంచి సలహాలు ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదు. కాబట్టి ఇట్టి విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్తగా మనకు మనమే అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి అమ్మవారు ఈ రోజున ఈ యొక్క సందేశాన్ని మనకు ఈ విధంగా తెలియపరిచింది. సో తెలుసుకున్నారు కదండి, ఈ రోజు అమ్మవారు మనకు అందించినటువంటి ఈ సందేశం ఉండేటువంటి ఈ సందేశంలో పరమార్థాన్ని కూడా మీకు వివరంగా అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మరికొందరికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరలా మరొక సందేశంతో కలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గా భవాని. ఓం శ్రీ మాత్రే నమః. జై జై దుర్గా భవాని.